సినిమా బాగానే ఉందన్న, కొంచెం క్యారెక్టర్స్ కొంచెం కనిపించేసాయి, అర్థం కాలేదు. మిర్చి చప్పగానే ఉందండి. రవితేజ మిరపకాయనే, ప్రభాస్ మిర్చిని రెండో కలిపి మిక్సీ కొట్టేసారు, కారం బాగానే వచ్చింది, చాలా బాగుంది. కాకపోతే కొంచెం క్యారెక్టర్స్ త్రివిక్రమ్ గారు మహేష్ బాబుకి అయితే డైలాగ్స్ ఏం రాయలేదు, అవి కొంచెం బ్యాక్ పార్ట్స్ అయ్యి ఉండొచ్చు. సినిమా మీకు ఎట్లా అనిపించింది అన్న? సినిమా మీకు ఎట్లా అనిపించింది? సినిమా బాగానే ఉంది అన్న, కొంచెం మధ్య మధ్యలో ల్యాగ్ ఎక్కువ ఉంది. మహేష్ బాబు గారి డాన్స్ ఎట్లా అనిపించింది? మహేష్ బాబు గారు డ్యాన్స్ బాగానే చేస్తారన్న. శ్రీలీల గారు ఎక్కువ డ్యాన్స్ కాబట్టి ఆమె డ్యాన్స్తో కంపేర్ చేసుకుని కొంచెం తక్కువ అని చెప్పుకోవాలి. శ్రీలీల గారు డ్యాన్స్ ఫుల్గా చేస్తారు కదా, ఆమెను తెలుగులో బీట్ చేయాలంటే అల్లు అర్జున్ గారే బీట్ చేయగలరు. క్యారెక్టరైజేషన్స్ ఎట్లున్నాయి? క్యారెక్టరైజేషన్స్ అడగకన్నా అసలు సినిమా ఇండస్ట్రీలో కొట్టుపోయింది అనేటట్టు క్యారెక్టర్లు తీసుకొచ్చారు. ప్రకాష్ రాజ్కి కూతురు క్యారెక్టరే దొరకలేదా సినిమా ఇండస్ట్రీలో? మహేష్ బాబుకి తల్లి క్యారెక్టరే దొరకలేదా? రమ్యకృష్ణ పెట్టారండి, అట్లా అక్కడ సెట్టే కావట్లేదు. ప్రకాష్ రాజు గారు రమ్యకృష్ణ వైఫ్ అండ్ హస్బెండ్గా చేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకొచ్చి తండ్రి కూతురు అంటే ఎట్లా చూడాలి సినిమా? అది చూడడానికి ఇబ్బందిగా అనిపించింది సినిమా చూస్తున్నాను. మరదల క్యారెక్టర్ చేసింది కన్నా దానికి. ఆమె హీరోయిన్ అని సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకుంటా. ఆమె మరదల క్యారెక్టర్ అంటే నార్మల్ గా మూవ్ అయిపోయింది. బీజిఎం బాగుందన్న తమన్ బీజిఎం బాగుందా? తమన్ మ్యూజిక్ అంత ఏం లేదు, ఆ కుర్చీని మడత పెట్టే సాంగ్ ఉంది కదా, అది ఆ సాంగ్ బాగుంది. ఆ ఎడిటర్ పేరేంటే నూలియా ఏదో, ఎక్కడ ఏది ఎడిట్ చేయాలో తెలియనట్టుంది. కొంచెం మళ్ళీ ఆయన కూడా ఒకసారి మూవీకి వచ్చి చూసి మళ్ళీ ఎడిట్ చేసుకుంటే బాగుంటుంది. మోడిఫై చేయాలి. 5.4 అండి. మన ఇప్పుడే గుంటూరు మూవీ చూస్తున్నా, నా వరకైతే సినిమా ఇచ్చి పడేసిన మహేష్ బాబు ఫ్యాన్స్కి పండగ వాతావరణం. సంక్రాంతికి సినిమా రాలి, సినిమా వచ్చినాక సంక్రాంతి వచ్చిందన్న. మూవీలో అయితే మహేష్ బాబు యాక్టింగ్ వేరే లెవెల్ అయినా చాలా బాగుంది. మాస్ మసాలా సాంగ్స్ కానీ, మహేష్ బాబు మాస్ ఫైట్లు కానీ, మన అడ్డపంచ కట్టడం కానీ, సీరియల్ యాక్టింగ్ కానీ, మదర్ సెంటిమెంట్ కామెడీ కానీ, ఫైట్లు కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్కు ఏమాత్రం తగ్గకుండా మూవీ తీసిండు భయ. నా వరకైతే గుంటూరు గారు ఇచ్చి పడేసింది భయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు యాక్టింగ్ వేరే లెవెల్ భయ, చాలా బాగా నటించారు. ఎక్కడ ల్యాగ్ కానీ, నాకైతే బోర్ కానీ ఎక్కడ కొట్టాలి భయ. మూవీ పడినప్పటి నుంచి ఎండ్ వరకు నాకు ప్రతి సీన్ వరకు నాకైతే గుజ్ బౌన్స్ వస్తున్నాయి భయ. బీజిఎం కానీ, సంగీతం కానీ వేరే లెవెల్ ఇచ్చి పడేసింది భయ. మరి నాకు తెలిసి భూమి మీద అందంగా ఉంటుంది పువ్వు, కానీ ఈ మూవీలో మహేష్ బాబు గారు నవ్వు ఉంటుంది భయ, వేరే లెవెల్ భయ. అబ్బాయిని నాకే లాగుంది, ఇంకా అమ్మాయిలు అయితే మహేష్ గారు నవ్వుకు పడిపోతారు భయ, మామూలు కాదు. 1999 రాజకుమార్ సినిమాలు ఎలా అందంగా ఉన్నారు, 2024 గుంటూరు గారు అదే అందం గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు భయ. ఆ మూవీ వచ్చి ఇప్పటికి 25 ఏళ్ళు అయింది భయ. ఆ 25 ఏళ్ళ సినిమాలు కూడా ఆయన ఇప్పటికి 16 ఏళ్ళు కురోనా మాత్రం భయ. ఆయన ఏం తింటో మనకు తెలియదు, కానీ థియేటర్లు అయితే పూనకాల భయ. మహేష్ బాబు ఫ్యాన్స్ మటుకు సినిమా అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేసింది భయ. పాటలు, డాన్సులు, డైలాగులు కానీ వేరే లెవెల్ భయ. ఆయన నటలు అద్భుతం భయ. ఆయన నటన గురించి మనం చెప్పేంత వాళ్ళం కాదు. ఓవరాల్గా అయితే ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్కి ఇది ఒక సరికొత్త ఉత్సాహం భయ, మామూలు కాదు. ఒక బుల్లెట్ అయితే మనకి ఎలా ఫాస్ట్ వెళ్తుందో అలా ఫాస్ట్ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చే సినిమాలు అన్ని ఇట్టుకోవాలని కోరుకుంటాయా. గుంటూరు కాలం అయితే టూ గుడ్ ఫిల్మ్. ఆల్ ద బెస్ట్. జై మహేష్ బాబు.